హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో మీకు థంబ్‌నెయిల్ చూసుంటే అర్థమయ్యే ఉంటది కదా! సపోర్ట్ టీమ్ కంటే దారుణంగా ఉంది నా సిట్యుయేషన్ అని చెప్పి. ఇది పెట్టడానికి రీజన్ ఉంది. ఇది గ్యారంటీ లెంతీ వీడియోనే అవుతది. ఓపిక లేని వాళ్ళు ఇక్కడే వదిలేసి వెళ్ళిపోండి. నేనేం చూడమని కూడా ఫోర్స్ చేయను. వీడియో ఎందుకు చేస్తున్నాను అండ్ దీని సారాంశం ఏంటనేది కూడా చెప్తాను. అసలు ఏం జరుగుతుందనేది. నిజంగా నాకు చెప్పాలి అంటే యూట్యూబ్ వల్ల మనుషులు ఎన్ని రకాల ఎన్ని రకాల మనుషులు ఉంటారు ఏంటి అనేది బాగా అర్థమైంది. ఇప్పుడు ఇదివరకు అంతా నేను ఇంట్లో ఉండి జస్ట్ నా పని నేను చేసుకుంటూ ఉన్నప్పుడు మనుషులు ఇట్లా ఉంటారు అనేది కూడా నాకు నేను చాలా బయటికి కలిసేది కూడా చాలా తక్కువ ఎవరితో అయినా సరే. బట్ దీని నుంచి లైఫ్ లెసన్స్ కూడా తెలిసొచ్చాయన్నమాట. అది మీకు కూడా ఖచ్చితంగా హెల్ప్ అవుతాయి. అయితే ఇక్కడ నేను అసలు ఈ వీడియో పెట్టడానికి రీజన్ ఏంటి అంటే, ఎంతమంది రకాల మనుషులు అంటే ఇప్పుడు కొంతమంది ఎట్లా ఉంటారంటే చక్కగా వీడియోస్ చూస్తారు. వీడియోస్లో ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వాళ్ళ ఛానల్కి ఎట్లా హెల్ప్ అవుతుందో అలా చేసుకుంటారు. అలా సక్సెస్ అయిన ఛానల్స్ నేను చాలా చూశాను. వాళ్ళు వచ్చి చెప్తారు కూడా, మేడం మేము ఇప్పుడు వరకు అయితే మిమ్మల్ని ఏ డౌట్ అడగలేదు, మీ వీడియోస్ మాకు బాగా హెల్ప్ అయినాయి, మొత్తం ప్రాసెస్లు అన్నీ మేమే చేసుకున్నాము అండ్ యూట్యూబ్ నుంచి ఫస్ట్ పేమెంట్ వచ్చిందో చెప్పేవాళ్ళు కూడా ఉంటారు. సో వాళ్ళన్నీ వీడియోస్లో తెలుసుకున్నవే అవన్నీ. అది కొంతమంది. అయితే కొంతమంది వీడియో చూస్తారు, వీడియోలో ఆన్సర్ ఉంటుంది, మళ్ళీ అదే క్వశ్చన్ కింద రాస్తారు. మరి వీడియో చూసి రాస్తారో చూడకుండా రాస్తారో నాకైతే అర్థం కాదు. అండ్ కొంతమంది డౌట్ అడుగుతారు, ఇక్కడ డౌట్ అడుగుతారు, ఇన్స్టాగ్రామ్లో అడుగుతారు, 2 చోట్ల రిప్లై రావాలి, 2 చోట్ల అర్జెంటే. ఇక నేనేమైపోయినా నాకేమీ అసలు అలాగ అనవసరం. ఇక మెసేజ్ పెట్టారు, వాళ్ళేమో ఆరాంగా చక్కగా టీవీ చూసుకుంటూ ఒక మెసేజ్ పడేస్తారు, నేనేమో నా పనులన్నీ పక్కన పెట్టి హడావుడిగా రిప్లై ఇచ్చేయాలన్నమాట. నిజంగా అలాగే ఉన్నారు అసలు జనాలు చాలామంది. నేను అంటే చూస్తున్నాను కదా, అస్సలు ఒక్క నిమిషం కూడా ఆగే పని లేదు. ప్లీజ్ రిప్లై, ప్లీజ్ రిప్లై, ప్లీజ్ రిప్లై, ఇదే గోల. ఇప్పుడు ఒక్క నిమిషం నేను మొన్న ఒక్కరోజు కూర్చుని ఆలోచించుకుంటే ఏం చేస్తున్నాను అసలు నేను అంటే, అసలు ఇంకా నాకు ఇంకా ఆ ఫోన్ పక్కన పెడతానికి కూడా లేదనమాట. అసలు ఇంకా అన్ని మెసేజ్లు వరుసగా వస్తూనే ఉన్నాయి. నేను ఏం చేస్తున్నాను అసలు అని ఆలోచించుకుంటే, ఇప్పుడు సపోర్ట్ టీం వాళ్ళు ఉంటారు, యూట్యూబ్ సపోర్ట్ టీం వాళ్ళతో మనం ఏదన్నా చాట్ చేసామనుకోండి, వాళ్ళు 5 మినిట్స్ 3 to 5 మినిట్స్ అంటారు. అలా ఒక్కొక్కసారి మొత్తం కంప్లీట్ అయ్యేసరికి మనకు 45 మినిట్స్ టైం పడుతుంది ఒక్కొక్కసారి. వాళ్ళు అంత టైం మన కోసం ఎందుకు స్పెండ్ చేస్తున్నారు? యూట్యూబ్ వాళ్ళకి రెవెన్యూ ఇచ్చి వాళ్ళని పెట్టుకుంది కాబట్టి వాళ్ళు టైం స్పెండ్ చేస్తున్నారు, శాలరీ ఇస్తుంది. ఇక్కడ ఏమీ శాలరీ లేకుండా నాకు ఇవన్నీ ఫ్రీగా చేస్తున్నాను ఓ రకంగా. మళ్ళీ ఎట్లాగా అన్ని వీడియోస్లో చెప్పిన విషయాలు ఇక్కడ సపరేట్గా కావాలన్నమాట. వీడియోస్ చూడరు. అసలు అన్లిస్టెడ్లోకి వెళ్ళిపోయే షార్ట్ వీడియో ఉంటుంది కదా, 3 సార్లు చేశాను దాని గురించి వీడియో. 3 సార్లు చేసినా సరే వీడియో చూడరు. అదేమంటే అసలు ప్రతి వీడియో ఫాలో అవుతామంటారు. మరి ప్రతి వీడియో ఫాలో అయితే డౌట్స్ ఎందుకు వస్తున్నాయి? ఇప్పుడు మీకు ఈ వీడియో మనకు ఉపయోగపడుద్ది ఫ్యూచర్లో అనుకుంటే అప్పటికప్పుడు సేవ్ టు వాచ్ లెటర్ పెట్టుకున్నారనుకోండి, మీకు ఈజీగా ఉంటుంది కదా. నేను ఏవైతే చెప్తున్నానో వీడియోలో అదే చెప్పాలి ఇక్కడికి వచ్చినా సరే. ఎంతమందికి ఇప్పుడు నాకు అందులో ఈ మధ్య కాస్త వ్యూస్ వస్తున్నాయి. ఆ వ్యూస్ పెరిగే కొద్దీ డౌట్స్ పెరిగిపోయినాయి. అది కూడా అన్ని వీడియోస్లో ఉన్న డౌట్సే. ఇక నాకు నిజంగా అనిపించేసింది అసలు ఇవన్నీ మానపడేయాలనేసి అనిపించేసింది అనమాట. ఇక అంటే అంత స్ట్రెస్ ఎక్కువైపోతుంది. మొన్న నేను ఒక వీడియో పెట్టాను, మీరు చూసే ఉంటారు. యూట్యూబ్ నాకు ఇచ్చిన గిఫ్ట్స్ అని చెప్పి హెల్త్ ప్రాబ్లమ్స్ ఏవైతే వచ్చినాయో అవన్నీ పెట్టాను. ఆ తర్వాత రోజు నాకు ఆ సిమ్టమ్స్ ఎప్పటి నుంచో ఉన్నాయి, షుగర్ టెస్ట్ చేయించాను. షుగర్ ఉన్నట్టు వచ్చింది. అస్సలు ఇంకా నిజంగా షాక్ అనమాట. అది ఎంత ఒక డేంజర్ అని చెప్పలేము, డేంజర్ కాదు అని చెప్పలేము. అది పూర్తిగా మన మన చేతుల్లోనే ఉంటుంది, అది ఏం చేసుకోవాలన్నా సరే. నాకు కేవలం నేను అసలు స్వీట్స్ తినేది చాలా తక్కువ, చాలా రేర్గా తింటాను అసలు స్వీట్స్. అలాంటిది నాకు ముందు నుంచే అనిపిస్తుంది, తెగ తింటున్నాను, ఏంటి ఇట్లా తినాలనిపిస్తుంది, అస్తమానం తింటూనే ఉంటున్నాను. కొంచెం ఆ సిమ్టమ్స్ అన్నీ కనిపించేసరికి టెస్ట్ చేపిస్తే షుగర్ అని కన్ఫర్మ్ అయిందనమాట. కేవలం ఇది ఎందుకు వచ్చిందంటే నాకు ఈ స్ట్రెస్ వల్లే. ఏంటంటే ఇక నా పని చేసుకోవడానికి ఇప్పుడు ఈ వీడియోస్ చేస్తున్నాను. ఈరోజు 15 కాదు 11 వీడియోస్ షూట్ చేస్తున్నాను ఈరోజు. ఓ పక్కన మెసేజ్లు మోగుతూనే ఉన్నాయి. ఇవన్నీ అయిన తర్వాత అక్కడ ప్లీజ్ రిప్లై చాలా ఉంటాయి. ఇవన్నీ అయిన తర్వాత వాళ్ళకి రిప్లై ఇవ్వాలి అండ్ వంట కూడా చేయలేదు, ఇంకా వంట చేయాలి. అంటే ఇక్కడ ఇది వచ్చేసేసరికి ఏమి ఫ్రీగా మళ్ళీ ఇదంతా చేసేది అంటే, ఇప్పుడు నేనేదో ఓహో ఇదే డబ్బుల కోసమా ఇవన్నీ అనుకుంటారేమో. నేను డబ్బుల కోసం అసలు నేను ఎప్పుడు డౌట్స్ కోసం ఏం డబ్బులు తీసుకుంటాం అసలు, ఊరికే తెలిసింది చెప్పడానికి, అది కూడా వీడియోలో ఉన్నది అడుగుతున్నారు అనేది నా ఇది. ఇప్పుడు కొన్ని ఉంటాయి, అసలు 21st వచ్చిందంటే
ఏ మంత్ 21st అయినా సరే ఇక నేను అయిపోవడమే ఇంక అంతే. 21st నుంచి పేమెంట్ వచ్చే వరకు వాళ్ళ అకౌంట్లోకి నా మైండ్ తింటూనే ఉంటారు. అనకూడదు కానీ అట్లా, అంటే నా స్ట్రెస్ అట్లా ఉంటుంది. అసలు మొన్న 21st ఈరోజు 26th, నిన్న మొన్న సాటర్డే సండే అనమాట హాలిడేస్ బ్యాంక్కి. పేమెంట్ రాలేదని కనీసం 20 మంది అన్న అడుగుండుంటారు, కనీసం 20 మంది. నేను వీడియోస్ చేస్తే చాలులే, ఇంతమంది అడుగుతున్నారు, వీడియో చూసి సరిపెట్టుకుంటారులే అనుకుంటే ఎప్పటికప్పుడు నాకు ఇది తప్పేలాగా అనిపించట్లేదు. లైఫ్ లాంగ్ నాకు యూట్యూబ్లో ఛానల్ ఉన్న కాలం ఇది తప్పేలాగా నాకైతే అనిపించట్లేదు. అందుకే గట్టి డెసిషన్ అయితే ఇది ఇది ఇంతకుముందు కూడా చెప్పాను, 2 వీడియోలు చేశాను కూడా దీని గురించి. నాకు స్ట్రెస్ ఎక్కువైపోతుంది, నేను అన్నీ మానేస్తాను అని చెప్పి. ఏది మానలేదు. అండ్ ఇప్పుడు కూడా అనుకుంటారేమో ఇట్లాగే ఉంటానని చెప్పి. ఆల్రెడీ ఒక స్టెప్ తీసుకున్నాను నేను. ఈ లాస్ట్ సీన్ ఏదైతే ఉంటుందో అది ఆఫ్ చేసేసాను. సీన్ కనిపించదు కదా ఇన్స్టాగ్రామ్లో, అది ఆఫ్ చేశాను. ఎందుకంటే చూసి కూడా రిప్లై ఇవ్వలేదు అనుకోండి, ప్లీజ్ రిప్లై ఇవన్నీ ఇదనమాట. అందుకే ఆఫ్ చేశాను. అండ్ నా ఛానల్ ఇప్పటికిప్పుడు గ్రోత్ ఆగిపోయినా కూడా నేనేం లెక్క చేయదలుచుకోవట్లేదు. ఎందుకంటే నాకు హెల్త్ ఇంపార్టెంట్ ముందు. నేను మా హస్బెండే, మాకు పిల్లలు లేరు, మా ఇద్దరిని మేమే చూసుకోవాలి ఒకళ్ళనొకళ్ళు. ఇప్పుడు మా ఆయన్ని ఎవరు చూసుకుంటారు చెప్పండి నేను పోతే. సో అందుకే నేను ముందు నా హెల్త్ చూసుకోవాలని డిసైడ్ అయ్యాను. నాకు ముందు హెల్తే ఇంపార్టెంట్, నా ఫ్యామిలీయే ఇంపార్టెంట్. నేను ఈ మాట చాలాసార్లు చెప్పాను. హెల్త్ అంటే ఇప్పుడు మార్నింగ్ టైంలో చూసుకోవచ్చు కదా, ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు కదా, దానికి దీనికి టైం పెట్టుకోవచ్చు కదా. ఇవన్నీ వర్కౌట్ అవ్వవు. ఎందుకంటే నా ఇది వేరు అంత. ఎందుకంటే ఇప్పుడు ఓన్లీ ఇక్కడే కాదు, నాకు ఇంకా వేరే బాధ్యతలు కూడా చాలా ఉంటాయి. ఆల్రెడీ చెప్పాను కూడా వీడియోస్లో. సో అంత ఈజీగా అయితే ఉండదు. అసలు లేడీస్ ఏమో అర్థం చేసుకోవట్లేదు ఇంత చేస్తుంటే. మొన్న జెంట్స్ ఇద్దరు వచ్చి అంటున్నారు, మెసేజ్ పెట్టారు, మేడం అసలు మీరు ఇన్స్టాగ్రామ్లో వంటల వీడియోలు పెడుతున్నారు, మీ ఫస్ట్ ఛానల్లో పోస్ట్ చేస్తున్నారు, సెకండ్ ఛానల్లో ఈ వీడియోస్ అన్నీ పెడుతున్నారు, ఎంతమంది అడిగితే డౌట్స్ అంతమందికి రిప్లైస్ పెడుతున్నారు, ఇన్స్టాగ్రామ్లో పెడుతున్నారు, అసలు ఎలా టైం మేనేజ్ చేస్తున్నారని. ఇక టైం మేనేజ్ చేసేదానికంటే స్ట్రెస్ ఎక్కువ. 24 hours ఇదే ఉద్యోగం అంతే, ఏమీ లేకుండా. అసలు ఈవెన్ చుట్టాలు వచ్చినా కూడా అసలు ఎవ్వరూ ఆగరు, వాళ్ళకి మెసేజ్ రిప్లై వచ్చేసేయాలి అంతే. ఈవెన్ మొన్న కూడా ఒక సాటర్డే గెస్ట్స్ వచ్చారనమాట ఇంటికి. వంట చేసుకోవడానికి లేదు, ఏం లేదు, మెదిలితే ఇక మెసేజ్ చూడకుండా నేను వదిలేసేయచ్చు. ఎవరికి వాళ్ళకి అర్జెంటే, ఎవరికి వాళ్ళ పనులు వాళ్ళకి ఇంపార్టెంట్ తప్ప నా పనితో పని లేదు. నేను ఎంత పనిలో ఉన్నా రిప్లై ఇవ్వాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇది తగ్గించాలి. అందుకే నేను ఇన్స్టాగ్రామ్ కూడా ఇది నోటిఫికేషన్స్ ఉంటాయి కదా, నోటిఫికేషన్స్ కూడా ఆఫ్ చేశాను. అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను, మళ్ళీ ఆన్ చేస్తాను ఏమన్నా ఇంపార్టెంట్ వస్తాయేమోనని చెప్పి. ఇలా రకరకాలు చేస్తూ ఉంటాను. సో ఇప్పుడు ఇంత తీవ్ర సిచ్యువేషన్ వచ్చిన తర్వాత ఏది మొత్తం అన్నీ వచ్చేసినాయి. ఛానల్ చెక్కింగ్స్ ఒకటి, ఆ ఛానల్ చెక్కింగ్స్కి అమౌంట్ పెట్టాను. అమౌంట్ పెట్టినా కూడా కొంతమంది చెక్ చేయించుకునే వాళ్ళు ఉన్నారు. ఆ చూసి సైట్ కూడా వచ్చింది. అన్ని వీడియోస్ చూడడం చెప్పడం అనేది అసలు మాటలు కాదు. సైట్ వచ్చిందని చెప్పాను కదా ఆ రోజు వీడియోలోనే. నెక్స్ట్ రోజు ఈ షుగర్ కూడా కన్ఫర్మ్ అయిందనమాట. ఈ జబ్బులళ్ళు అనుకుంటారు ఎవరైనా చూస్తే. నేను ఇట్లా నవ్వుతా చెప్తున్నాను కానీ ఎవరైనా సరే బయటికి నవ్వుతా ఏమీ లేనట్టు ఆరాంగా ఉండే వాళ్ళకి లోపల ఎంత ప్రెషర్ ఉంటుందో అది కొంతమంది అర్థం చేసుకుంటారు, కొంతమంది అర్థం చేసుకోలేరు. అవన్నీ వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పాలన్న ఇది కూడా ఏం లేదు. కానీ అసలు చెప్తున్నాను, మా హస్బెండ్ పాపం ఆయన ఏమనలేదు అసలు. ఆ రోజు అది వచ్చిన తర్వాత చూడు మాదిరి మరి అనేసి అన్నారు తప్ప అసలు ఏమాత్రం మాట్లాడలేదు. అంటే నాకు ఇష్టమైన పని నేను చేస్తున్నాను అనుకుంటున్నాను తప్ప ఇంత స్ట్రెస్ తీసుకుంటున్నానని కూడా, స్ట్రెస్ ఉంటుందనేది నాకు అర్థమవుతుంది. కాకపోతే ఇంత సివియర్ హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేసినా కూడా ఇంకా కూడా నేను మారకపోతే నాకు బుద్ధి లేనట్టు ఒక రకంగా చెప్పాలంటే. అందుకే వీడియోస్లో ఉన్నవి ఏవి కూడా, ఏది ఇప్పుడు ఈ పేమెంట్ రిలేటెడే ఉంది దాని గురించి వీడియో చేశాను, పిన్ రాలేదు ఆ పిన్ గురించి వీడియో చేశాను, అన్నిటి గురించి ప్రతి ఒక్క దాని గురించి వీడియోస్ ఉన్నాయి. మీరు వీడియోస్ చూసినప్పుడు సేవ్డ్ వాచ్ లెటర్ పెట్టుకుంటే మీకు ఆ వీడియోస్ అవసరమైనప్పుడు హెల్ప్ అవుతాయి. అలా మీరు చేసుకుంటే అసలు ఈ డౌట్సే రావు. ప్రతి ఒక్కటి కూడా వీడియో పెట్టుకుని మళ్ళీ రిప్లైస్ ఎందుకు ఇస్తున్నానో కూడా నాకే అర్థం కాలేదు. నాకు అదే అనిపించింది ఆ రోజు కూర్చుంటే. కనీసం సపోర్ట్ టీమ్కి శాలరీ వస్తుంది కాబట్టి వాళ్ళు చేస్తున్నారు, నేను ఎందుకు చేస్తున్నాను అసలు ఇంతలాగా, ఇంత ప్రెషర్ తీసుకుని ఇంతలాగా అనేసి అనిపించింది. ఇప్పుడు ఒక వంట వీడియో షూట్ చేయాలంటే ఈజీ కాదు. ఆ వంట కోసం అన్నీ రెడీ చేసుకుని ఈలోపు ఇక్కడేం మెసేజ్లు వస్తూ ఉంటాయి వరుసగా, అక్కడ రిప్లైస్ ఇవ్వాలి. అది నేనే అలవాటు చేశాను ఒక రకంగా. వాళ్ళు ఇమీడియట్గా పెట్టిన వెంటనే రిప్లై ఇచ్చేయడం. ఇప్పుడు అన్నిసార్లు అది కుదరదు. ఎప్పుడన్నా చేతిలో ఫోన్ ఉండి నేను ఖాళీగా ఉంటే ఓకే ఇమీడియట్గా ఇస్తాను, బట్ అన్నిసార్లు అది కుదరదు కదా.
ఎడిటింగ్ చేసుకునేటప్పుడు పొరపాటున ఒకసారి నోటిఫికేషన్ వచ్చిందనుకోండి, అడ్డంగా తిప్పి ఎడిటింగ్ చేస్తాం కదా, నోటిఫికేషన్ వస్తే పొరపాటున క్లిక్ అవుద్ది. అది కాన్సంట్రేషన్ అంతా కంప్లీట్ మళ్ళీ దానిపైకి వెళ్ళిపోవాలి. వాళ్ళు ఏం మెసేజ్ పెట్టారో అది చదవాలి, రిప్లై ఇవ్వాలి. అలా ఇదేంటంటే నేను ఎన్ని చెప్పినా కూడా అది పడే వాళ్ళకే తెలుస్తుంది. ఇవన్నీ మీకు ఏదో కంప్లైంట్స్ లాగా ఇదిగా ఉంటుంది కానీ అది ఎవరైతే పడుతున్నారో వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. అండ్ నాలాగా ప్రాబ్లం ఫేస్ చేసేవాళ్ళు ఇప్పుడు ఉంటారు కదా కొంతమంది. ఎవరు లైక్ బిజినెస్ చేసేవాళ్ళు అవనివ్వండి, లేదంటే ఏదో రకరకాల కేక్స్, బేకింగ్ వాళ్ళు చెప్తా ఉంటారు వచ్చి, మేడం మీరు ఏ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు, మా ప్రాబ్లం కూడా అదే. అది అది పడే వాళ్ళకి అట్లా ఆ సిచ్యువేషన్ వచ్చే వాళ్ళకే అర్థమవుతుంది. ఎవరికి వాళ్ళు ఏంటంటే మేమే కదా అడిగింది, మేము ఒక్కళ్ళమే కదా అడిగింది, ఇలా అనుకుంటూ ఉంటారు. ఒక్కళ్ళు కాదు, అసలు చాట్స్ ఎన్ని వస్తాయంటే ఇప్పుడు ఇప్పుడు ఉంటుంది నాకు భజన, ఇప్పుడు ఈ వీడియోస్ చేయడం అయిన తర్వాత. సో నేను ఒక టైం పెట్టుకోవాలనేసి అనుకుంటున్నాను. అసలు రిప్లై ఇవ్వకుండా ఉన్నాను కానీ బట్ ఒక టైం పెట్టుకోవాలని మాత్రం అనుకుంటున్నాను. ఇది రోజంతా ఇట్లాగే ఇచ్చేదైతే ఉండదు. ఓన్లీ ఇన్స్టాగ్రామ్ కోసం నేను ఓన్లీ ఒక గంట మాత్రమే స్పెండ్ చేయాలనుకుంటున్నాను. అలాగే ఈ మానిటైజేషన్ ప్రాసెస్లు ఉంటాయి కదా, మానిటైజేషన్ ప్రాసెస్లు వాళ్ళ గురించి కూడా ఆలోచిస్తాను. వాళ్ళకి వాట్సాప్ నెంబర్ ఇవ్వడమా ఏంటి అనేది అది ఇంకా కన్ఫర్మ్ అయితే నేను చేయలేదు. అంటే ఇవ్వాలా లేదా, లేదంటే అసలు వాళ్ళకంటూ ఒక టైం చెప్పి ఆ టైంకి మెసేజ్ చేయమంటమా ఏంటి అనేది అదొకటి చెయ్యాలనుకుంటున్నాను. ఇక వేరే డౌట్స్ మాత్రం ఓన్లీ వీడియో, అసలు కంపల్సరీ రిప్లై ఇస్తానని కూడా ఏం లేదు. వీడియో ఉంది అంటే రిప్లై రాదు. ఈ వీడియో పరంగా చెప్తున్నాను, మీరు వీడియోస్ చూసుకోండి, లేదంటే ఏం చేస్తారనేది నాకైతే అనవసరం. ఈ నెలే మరీ అసలు పిచ్చి టార్చర్గా అనిపించింది అనమాట అసలు నాకైతే. అండ్ ఇంకోటి, ఎప్పుడన్నా రిప్లై ఇవ్వలేదనుకోండి కామెంట్స్లో, ఇప్పుడు 24 అవర్స్ ఇక్కడేం కూర్చోం కదా, 9:30 అయ్యింది. 9:30 అయిన తర్వాత ఆఫ్ చేస్తాను, ఇంకా అయిపోయింది. వరుసగా మెసేజ్లు వస్తూ ఉన్నాయి. చూశాను, నేను ఫోన్లో చూశాను, సర్లే రేపు ఇద్దాంలే అనేసి వదిలేశాను అనమాట. అయితే ఒక 3 కామెంట్స్ పెట్టి వరుసగా, గ్యాప్ లేదు, వరుసగా 3 కామెంట్స్ పెట్టి మళ్ళీ మెంబర్షిప్ తీసుకుని, ఇప్పుడు మెంబర్షిప్ తీసుకున్నాను, ఇప్పుడు రిప్లై ఇస్తారా అంటే నాకు అంటే అవి ఎలా ఉంటాయంటే డైలాగ్స్, అరే మనం ఇంత కష్టపడి మనకేమి ఒక రూపీ కూడా ఇవ్వని వాళ్ళకి కూడా మనం ఎంత హెల్ప్ చేస్తున్నాము, ఎంత రిప్లైస్ ఇస్తున్నాము, ఎంత సపోర్ట్ చేస్తున్నాము. అంటే మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళకి నేను రిప్లై ఇచ్చాను అక్కడ. అసలు అది చూసిన తర్వాత అనిపించింది వీళ్ళకి ఎన్ని చేసినా అసలు వేస్ట్. ఇది ఒకటి 2 కాదు, నాకు ఇప్పుడు రీసెంట్గా జరిగినాయి కాబట్టి గుర్తున్నాయి కాబట్టి చెప్తున్నాను. అండ్ ఇంకొక ఆవిడ ఎవరో వచ్చేసి మీరు మెంబర్స్కే రిప్లైస్ ఇస్తున్నారు, ఇదివరకు 6 మంత్స్ బ్యాక్ అందరికీ రిప్లైస్ ఇచ్చేవాళ్ళు అనేసి అంటున్నారు. ఒక ఆవిడ వచ్చేసి 6 మంత్స్ బ్యాక్ ఇప్పుడు ఒకే సబ్స్క్రైబర్స్ ఉన్నారా, ఒకేలాగా ఉన్నాయా వ్యూస్, అంటే ఇక నాకు లైఫ్ లేదా, ఇవన్నీ అనిపించేసి నిజంగా అసలు కామెంట్స్ కూడా ఆఫ్ చేసేద్దాం అనుకున్నా. కానీ కామెంట్స్ ఆఫ్ చేస్తే ఏమవుతుందంటే అసలు నిజంగా డౌట్స్ క్లారిఫై అవ్వాలనుకునే వాళ్ళు ఉంటారు. కొన్ని టెన్షన్ వచ్చే డౌట్స్ కూడా ఉంటాయి. వాళ్ళకి ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయమని చెప్పినా కూడా అర్థం కాదు, అక్కడే కామెంట్స్ రాస్తారు, యూట్యూబ్లోనే రాస్తారు కామెంట్స్. అవి మిస్ అయిపోతే కూడా ఒక్కొక్కసారి అందులో కామెంట్స్ ఏం తక్కువ కామెంట్స్ ఏం కాదు కదా, చాలా ఎక్కువ కామెంట్స్ వస్తున్నాయి. మిస్ అయిపోవడం అనేది కామన్గా జరిగేదే. నేనేం చేయలేను వాటికి. అది కూడా నేను పర్సనల్గా తీసుకుని కూడా చేసినవి ఉన్నాయి. అది కూడా నాకు ఒక పెద్ద ఇదైపోతుంది అనమాట. అసలు ఇంకా తెగ ఆలోచిస్తా వాటి గురించే. అండ్ ఇది ఇవ్వాలి, ఆ రిప్లైస్ ఇవ్వాలి, ఈ అన్ని స్ట్రెస్సులతో నా పనులన్నీ పక్కన పెట్టేస్తున్నాను. బాధ్యత, ఇల్లు బాధ్యత నాకు నేను తీసుకుంటేనే, నాకు ఎవరు పని వాళ్ళంటే ఎవరు లేరు. మొత్తం నాకు నేను చేసుకుంటే నాకు సాటిస్ఫాక్షన్. ఈవెన్ ఇల్లు కూడా అసలు రోజు ఓడ్చట్లే. అది నాకు అసలు రోబో ఉండేది, అదేం పాడైపోయింది అనమాట. ఎప్పుడో 6 ఇయర్స్ బ్యాక్ రోబో అది ఇదైపోయింది. అసలు ఇంకా అసలు చేయబుద్ధి అవ్వట్లేదు. ఇదే ఈ ఆలోచన ఇదే సరిపోతుందనమాట. ఇప్పుడు అదే నాకు ఇది వరకు ఎంత కరెక్ట్గా ఉండేదాన్ని అంటే, ఒక టైం అనుకున్నానంటే ఆ టైంకి లేచి అన్నీ చేస్తాను. ఇప్పుడు ఏమవుతుంది, లెగడంతో ఇన్స్టాగ్రామ్లో నా కోసం ఒక 20-30 చాట్స్ రెడీగా ఉంటాయి, వాటికి రిప్లైస్ ఇవ్వాలి. అన్ని ఇవ్వాలి అన్న ఇది కూడా, ఆలోచన కూడా నాకు అసలు ఇదైపోతుంది అనమాట. సో అందుకే గట్టిగా డిసైడ్ అయ్యాను. ఇది వచ్చిన తర్వాత ఎన్ని చెప్పినా కూడా మీకు కొంతమందికి ఎట్లా ఉంటుందంటే, ఈ అమ్మాయి ఎప్పుడు ఇంతేళ్ళు ఇట్లాగే చెప్పుద్ది, మీరు రిప్లైస్ ఏం మాందో అనుకునే వాళ్ళు ఉంటారు. ఈసారి మాత్రం కన్ఫర్మ్ ఈ వీడియో పబ్లిష్ అయ్యే టైంకే ఆగిపోతాయి రిప్లైస్ గ్యారంటీగా. ఎందుకంటే నేను ముందు హెల్త్ చూసుకోవాలని అయితే డిసైడ్ అయ్యాను. ఫస్ట్ హెల్త్ ఉంటేనే మనకి ఎన్ని ఉన్నా, ఇప్పుడు ఎన్ని డబ్బులు వచ్చినా ఏం చేసినా హెల్త్ లేకపోతే ఏం చేయలేం కదా. అది సో ముందు హెల్తే చూసుకోవాలనేది డిసైడ్ అయ్యాను. అండ్ ఇంకో విషయం ఏంటంటే, నేను ఏ వర్క్ చేసినా కూడా బాధ్యతగా చేస్తాను. ఇప్పుడు వాళ్ళు నాకు అమౌంట్ ఇచ్చారు,
రీయూజ్డ్ కానివ్వండి, మానిటైజేషన్ కానివ్వండి, చాలా బాధ్యతగా చేస్తాను నేను ఏది చేసినా సరే. అయితే ఇక్కడ ఒక ఆవిడ ఇట్లాగే వీడియోస్ రీయూజ్డ్ ఇష్యూ రిజాల్వ్ చేసి ఇచ్చాను. ఇచ్చేటప్పుడు చెప్తా నేను, ఇప్పటికన్నా కరెక్ట్ వీడియోస్ పోస్ట్ చేయండి, వ్యూస్ రావట్లేదని వేరే జోలికి వెళ్ళొద్దు, రెవెన్యూ వచ్చినప్పుడే వస్తుంది అని చెప్పి చిలక చెప్పినట్టు చెప్తా. అంతలాగా చేసి నేను ఛానల్ ఇది చేసి ఇస్తే వేరే వీడియోస్ పెట్టుకుంటున్నారు. ఇప్పుడు మానిటైజేషన్ ఉంది, అది పోతుంది, మానిటైజేషన్ ఖచ్చితంగా పోతుంది, ఖచ్చితంగా మానిటైజేషన్ పోతుంది. అండ్ అన్ని వీడియోస్ డిలీట్ చేయాలి. ఇక్కడ ఏంటంటే వీడియోస్ డిలీట్ చేసినా మానిటైజేషన్ పోతుంది, డిలీట్ చేయకపోయినా మానిటైజేషన్ పోతుంది ఇప్పుడున్న రూల్స్ ప్రకారం. అన్ని వీడియోస్ ఉన్నాయన్నమాట, అన్ని వ్యూస్ వచ్చి ఉన్నాయి. సో నేను ఇంతలాగా చెప్తుంటే ఎందుకు వీళ్ళకి అర్థం కాదు, నాకెందుకు స్ట్రెస్ అసలు. ఆ వీడియో చూసిన తర్వాత ఆ వీడియో చూడకముందు డిసైడ్ అయ్యాను ఈ వీడియో చేద్దామని చెప్పి. ఆ వీడియో చూసిన తర్వాత ఇంకా స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యాను. నేను ఏదో నా తాపత్రయం నేను పడతామే కానీ ఏదో చేసేయాలి వీళ్ళ కోసం అని చెప్పి వీళ్ళకి ఏమీ లేదు అనేసి నాకు అప్పుడు అర్థమైందనమాట. వినేవాళ్ళు ఉన్నా కానీ ఎవరు వింటారు ఏంటనేది నేను చెప్పలేను కదా. అలా అని అందరికీ రిప్లై చేసుకుంటూ కూర్చోవడం ఇదే సరిపోతుంది. ఈ వీడియో పరంగా నేను చెప్పేది ఏంటి అంటే, మీకు ఏ డౌట్స్ ఉన్నా వీడియోలోనే చూసుకోండి, వీడియోలోనే పెడతాను నేను. అండ్ వీడియోలోనే చూస్తేనే మీకు మ్యాక్సిమం ఐడియా వచ్చేస్తుంది. అండ్ కామెంట్స్ కూడా రిప్లైస్ ఇవ్వలేకపోవచ్చు. అండ్ ఇన్స్టాగ్రామ్లో అయినా అంతే, నాకు వీలైతేనే ఇస్తాను, ఇది మాత్రం కన్ఫర్మ్. నా ఛానల్ ఇప్పటి వరకు వచ్చిన గ్రోత్ ఇప్పటికిప్పుడు తగ్గిపోయినా కూడా నాకు ఏ ఇబ్బంది లేదు. నేను ఓన్లీ రెవెన్యూ కోసమే, ఓన్లీ వ్యూస్ కోసమే చేయటంలా. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నలుగురికి చెప్పాలి అనేది మాత్రమే నా టార్గెట్. అది ఒకరికి రీచ్ అయినా చాలు. నేను వ్యూస్ కోసం ఎప్పుడు చూడను అసలు. వ్యూస్ పెరిగినాయి లక్కీగా, మంచిదే. అలా అని నాకు రెవెన్యూ ఏం పెరగలేదు ఒక రకంగా చెప్పాలంటే. మరి అది అంటే వ్యూస్ ఫాస్ట్గా వస్తున్నాయి కాబట్టి రెవెన్యూ కూడా సేమే ఉందో మరి ఏంటనేది నాకైతే అర్థం కాలేదు. కానీ రెవెన్యూ ఏం పెరగలే, తగ్గితే తగ్గుతుంది, ఏం పోయింది, ఇప్పుడు వచ్చినప్పుడే వస్తుంది. నాకేం ఆ ఇబ్బంది అయితే ఏం లేదు. నేనేం రెవెన్యూ కోసమే కూర్చోవట్లేదు. నా ఛానల్ ఇప్పటికిప్పుడు అసలు వ్యూస్ పూర్తిగా పడిపోయినా కూడా నేను నా ఇన్ఫర్మేషన్తోనే నేను ఛానల్ని రన్ చేసుకోగలను. రన్ అవ్వట్లేదా వదిలేస్తాను, హ్యాపీగా ఆరాంగా ఇంట్లో కూర్చొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తాను, అంతే తప్ప నువ్వు డబ్బులు వస్తే ఎట్లా ఉండాలి, రాకపోయినా కూడా ఎలా ఉండొచ్చో కూడా నాకు ఇదైతే ఉంది. అంటే ఏమీ లేకుండా కూడా ఉండగలను, అన్నీ ఉన్నా కూడా ఉండగలను. సో నాకు ఆ ప్రాబ్లం అయితే ఏం లేదు. సో ఈ వీడియో పరంగా నేను చెప్పేది ఏంటి అంటే, రిప్లైస్ ఇవ్వడం మాత్రం ఖచ్చితంగా తగ్గిస్తాను. మీకు వీడియోస్లోనే మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఏంటంటే ఇట్లాంటి వీడియోస్ ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా తీసుకుంటారు, వాళ్ళ మెంటాలిటీని బట్టి ఉంటుంది అది. ఇది నా సైడ్ నుంచి నా ఇష్యూని నేను చెప్తున్నాను, అర్థం చేసుకునే వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఆ షుగర్ అనేది ఎంత ఇది అనేది వచ్చిన వాళ్ళకే తెలుస్తుంది. సో ఇంకా నేను చేయదలుచుకున్నది అయితే ఈ వీడియోలో చెప్పాను అది. అండ్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, మనం ఎంత కరెక్ట్గా ఉన్నా సరే వాళ్ళ మైండ్ సెట్ ఏంటో అదే విధంగా ఆలోచిస్తారు అనే విషయం మాత్రం అర్థమైంది. నేను ఏం చెప్పినా ఏం చేసినా సరే క్రియేటర్స్ మంచి కోసమే చెప్తాను, మంచి కోసమే చేస్తాను. ఏం చేసినా సరే ప్రతిదీ కూడా నెగిటివ్గా తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఏదో ఇప్పుడు మీ దగ్గర నేను మంచిదాన్ని అయితే నాకేం ఉపయోగం, ఏమన్నా రూపాయి ఉపయోగం ఉంటుందో చెప్పండి. ఏదో ఈ అమ్మాయి మంచిది అని ప్రూవ్ చేసుకోవడానికి ఇట్లాగా అసలు నేను ఎప్పుడూ అది పట్టించుకోను. నా క్యారెక్టర్ అంటూ నాకు ఉండాలి కానీ వేరే వాళ్ళు ఎవరో వేరే వాళ్ళని నేను ఇంప్రెస్ చేయాల్సిన పనే లేదు అసలు. ఒక విషయం చెప్తాను, ఒక ఫన్నీ విషయం. మా పెళ్ళైన కొత్తలో కాదు, కొన్ని రోజులకి ఏదో ఫంక్షన్ జరుగుతుందన్నమాట. జరుగుతుంటే ఫంక్షన్ అంటే అదే ఎవరు చనిపోయారు, 15 days అట్లా ఉంటుంది కదా మధ్యలో. మొత్తం భోజనాలు మా ఇంట్లోనే అవుతున్నాయి అన్నమాట రోజు. అయితే మొత్తం ఫ్యామిలీస్, పల్లెటూరులో అంటే ఫ్యామిలీస్ అందరూ కలిసి తింటూ ఉంటారు కదా. అయితే ఒకరోజు రోట్లో నూరాల్సి వచ్చిందనమాట పచ్చడి. బయట పెద్దవాళ్ళందరూ కూర్చుని ఉన్నారు, బయట ఉంటుంది అనమాట రోలు. అయితే నేను రోట్లో, అదొక సరదా మనకి. ఇప్పుడు మాకేం ముందంతా రోట్లో నూరిన అలవాట్లు ఇవన్నీ ఏం లేవు. అయితే సరదా కోసం వెళ్ళి నూరుతుంటే ఈలోపు వచ్చి ఒకళ్ళు, మా రిలేటివ్స్లోనే ఒకళ్ళు వచ్చి, ఏంటి మాధురి కోడలు పని చేసేస్తుందని అనుకోవాలా ఏంటి, అందరూ అట్లా అనుకోవాలని ఇక్కడ ఏమన్నా మాధురి నూరుతుందా ఏంటి అనేసి వచ్చి అన్నారు. అసలు ఒక్కసారిగా చువుక్కుమంది అనమాట నాకు. అంటే అదేదో నేను సరదాగా చేస్తున్న పని, వాళ్ళు ఎవరో దగ్గర ఇంప్రెషన్ కొడితే నాకేమొస్తుంది అసలు చెప్పండి. అసలే నేను ఎప్పుడు కూడా అట్లా వేరే వాళ్ళ దగ్గర నాకు ఇంప్రెషన్ కావాలి, వాళ్ళు నన్ను మంచిగా అనుకోవాలి, నేను ఎప్పుడు అలా మంచిగా అనుకోవాలనుకుంటే వీళ్ళు ఎందుకు తిడతాను వీడియోస్లో చెప్పండి. అది క్రియేటర్స్ ఫాలో అవ్వాలి, కరెక్ట్ వేలో వెళ్ళాలి అని తాపత్రయం మాత్రమే. అది అర్థమయ్యే వాళ్ళకే అర్థమవుద్ది, లేని వాళ్ళకి ఈవెన్ ఎంత చెప్పినా కూడా వాళ్ళ మైండ్ సెట్ ఏంటో దాన్ని బట్టి ఆలోచించుకుంటారు. అదే లైట్ అనుకోండి, అసలు చెప్తున్నా,
నేను ఎవరి దగ్గర ఇంప్రెషన్ కోసం చూడను. మీ దగ్గర మీరు నన్ను మంచిగా అనుకుంటే నాకేం ఉపయోగం అది? అవన్నీ కాదు అసలు. అండ్ నా నుంచి హెల్ప్ తీసుకున్న వాళ్ళకి నన్ను పర్సనల్గా కాంటాక్ట్ అయ్యి చేసిన వాళ్ళకి నా గురించి మొత్తం క్లారిటీగా తెలుస్తుంది. అది ఛానల్ చెక్కింగ్ అవనివ్వండి, నేను ఎంత బాధ్యతగా చేస్తాను ఏంటి అనేది. కోర్స్ మనం ఎంత చేసినా కూడా సాటిస్ఫై అవ్వని వాళ్ళు కూడా ఉంటారు అందులో. ఎంత చేసినా కానీ ఇప్పుడు ఫర్ సపోజ్ నేను వీడియోస్ నెంబర్ని బట్టి అమౌంట్ తీసుకుంటాను ఛానల్ చెక్కింగ్కి. 400 నుంచి స్టార్ట్ అనమాట. వీడియోస్ నెంబర్ని బట్టి, వీడియోస్ మరీ ఎక్కువ ఉంటే నాకైనా టైం ఉండాలి కదా, దాన్ని బట్టి నెంబర్ ఉంటుంది. అసలు కొంతమంది ఎట్లా ఉంటారంటే వాళ్ళు ఇచ్చే 400, 600కి అంటే ఇక మొత్తం నా లైఫ్ అంతా వాళ్ళకి రాసిచ్చేయాలన్నట్టు, అంటే వాళ్ళు ఎప్పుడు మెసేజ్ పెడితే అప్పుడు రిప్లై ఇచ్చేయాలన్నమాట. ఆల్రెడీ ఛానల్ చెక్కింగ్ అయిపోతుంది, మొత్తం క్లియర్ చేసేస్తాను డౌట్స్ అన్నీ. సరే పెట్టారు, వాళ్ళని అడగొద్దని నేనేమన్ను, కనీసం వెయిట్ చేయాలి కదా, నాకు పనులు ఉంటాయి కదా. అలా ఎక్స్పెక్ట్ చేస్తారనమాట. అంటే నా జీవితం అంతా వాళ్ళకి రాసిచ్చేయాలి అన్నట్లు ఎక్స్పెక్ట్ చేస్తారనమాట. అది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు చేసాము, వర్క్ చేసి ఇచ్చాము, అలా ఉండాలి కదా. అలా ఉండదు. కొంతమంది ఏంటంటే ఇక మామూలు టార్చర్ ఉండదన్నమాట. ఇక మొత్తం ఇక వాళ్ళు ఎప్పుడు అడిగితే అప్పుడు ఇమీడియట్గా నేను అలర్ట్ అయిపోయి రిప్లై ఇచ్చేసేయాలన్నమాట. అందరూ అట్లా ఎక్స్పెక్ట్ చేస్తే నేను ఎక్కడ చేస్తాను చెప్పండి. నాకేమి ఎవరు టీం లేరు, ఏం లేరు. మొత్తం నా 2 ఛానల్స్కి నేనే చేసుకోవాలి, అంత ఎడిటింగ్ మొత్తం అన్నీ నేనే చేసుకోవాలి, ఈ రిప్లైస్ నేనే ఇవ్వాలి, ఇంట్లో వంట నాకెవరు పని వాళ్ళు కూడా లేరు, మొత్తం అన్నీ నేనే చేసుకోవాలి. ఎంత స్ట్రెస్ ఉంటుంది చెప్పండి అసలు. సో వీడియోస్ ఉంటే మాత్రం నా నుంచి ఖచ్చితంగా ఇక నుంచి అయితే రిప్లై రాదు. అండ్ ఓన్లీ ఒక టైము, ఆ టైం కూడా ఎప్పుడు అనేది నా వీలుని బట్టే నేను చూస్తాను, చూసినప్పుడే రిప్లై ఇస్తాను. దయచేసి ఎవరు కాల్స్ కానీ ప్లీజ్ రిప్లైలు కానీ ఇవన్నీ ఏం వద్దు. ఈవెన్ కాల్ మీ ఫర్ యాప్ కూడా నాకేంటో అసలు అది నచ్చదు. ఆ కాల్ మీ ఫర్ యాప్ కూడా పెట్టాను కానీ చాలా తక్కువ కాల్స్ వస్తాయి నాకు ఒక రకంగా, ఎందుకంటే ఇక్కడే రిప్లైస్ ఇస్తూ ఉంటాను కాబట్టి. ఎవరన్నా హడావుడి తట్టుకోలేని వాళ్ళు చేస్తూ ఉంటారు అందులో కాల్. అది కూడా ఆ కాల్ మీ ఫర్ యాప్ కూడా 10 రూపాయలు వేస్తారు. అసలు మినిమమ్మే 10 ఉంటుంది అక్కడ. 10 రూపాయలు వేస్తారు, 1 నిమిషం మాట్లాడతారు, పోద్ది. అది కొంచెం ఎక్కువ అమౌంట్ వేసుకుని కాల్ చేస్తే ఒకసారితో అయిపోతుంది, కాల్ కట్ అవుతుంది. ఈలోపు నేను చెప్పింది మర్చిపోతారు వాళ్ళు. మళ్ళీ 10 రూపాయలు వేసుకుని మళ్ళీ చేస్తారు, మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేయడం. ఇదంతా వాళ్ళకి టైం వేస్ట్, నాకు టైం వేస్ట్. ఇక నాకు అదే అనిపించింది, ఎంత వీడియోస్ ఎన్ని మనం చేసి పెట్టినా డౌట్స్ వస్తూనే ఉంటాయి, ఈ లైఫ్ లాంగ్ నాకు ఇది తప్పదు అనేసి నాకు అర్థమైపోయింది. నేనేమనుకున్నానంటే వీడియోస్ చేసి పెట్టేస్తాం కదా, సరే ఇంతమంది అడుగుతున్నారు, డౌట్ క్లారిఫై అయిపోద్ది కదా అనుకున్నా. బట్ అది అవ్వదు అనేది నాకు అర్థమైంది. సో ఎంత తక్కువైతే అంత తగ్గించేద్దాం అనేసి డిసైడ్ అయ్యాను. సో ఈ వీడియో చేసింది కూడా అందుకే. ఎంతమంది పాజిటివ్గా తీసుకుంటారో, ఎంతమంది నెగిటివ్గా తీసుకుంటారు అనేది ఎవరి దీనికి సంబంధించింది అది. సో ఏదైనా కానీ నేను నా హెల్త్కి, నా ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇచ్చుకోవాలని డిసైడ్ అయ్యాను. అది ఇప్పటి నుంచి మాత్రం ఖచ్చితంగా తగ్గుతాయి, అన్నీ కూడా తగ్గుతాయి. ఛానల్ చెక్కింగ్లు ఇవి కూడా నాకు టైం ఉంటేనే, ఇదివరకైనా అంత టైం ఉంటేనే చేశానులే కానీ, బట్ తగ్గించాలని మాత్రం డిసైడ్ అయ్యాను. అది.